కార్తిక్ గారి గురించిన ఒక వీడియో ఈ మధ్య వైరల్ అయ్యిందండి. ఒక్కసారి చూద్దాం అనుకుంటున్నాము. ఆయన మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ ఏంటో ఒకసారి డైరెక్ట్గా అడిగి తెలుసుకుందాము. వీడియో ప్లీజ్. సార్ ఉన్నారు అని చెప్పి సినిమా మొత్తం ఆపేశారు. ఇప్పుడు కూడా ఎలా ఉంటే ఇంకా వర్కౌట్ అవుతుంది. సార్ చాలా పాడారు సార్. మీ పేరు చెప్పి షూటింగ్ కొంచెం ఎందుకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే సార్ వస్తున్నారు. మీకేమో అలా చెప్పారు. నాకు ఎన్ని చెప్పారు తెలుసా? నాతో ఏం చెప్పారంటే ఆ నవదీప్ సార్ అక్కడికి వెళ్ళిపోయాడు, అనుపమ ఏమో అవుట్ ఆఫ్ కంట్రీ అండి, వినయ్ రాయ్ ఏమో ఫోన్లు ఎత్తట్లేదండి, ఒక సరదాగా అంటున్నా అది చేసి బాగున్నా సార్ ఊరికే. మరి ఇలాంటి ఎన్ని రీజన్స్ చెప్పారు చెప్పనా? అదండి నైట్ షూట్ అండి. ఏమైందంటేనండి అక్కడ మనం అనుకున్నాం కానీ వర్షం పడిందండి. సెట్ తడిసిపోయింది. నాకు సెట్ తడిసిపోయింది సరే, తర్వాత షూటింగ్ అంటే సెట్ ఆరలేదని చెప్పారు. అవునా? సెట్ గురించి చాలా మంది అంటే అది వెట్ అవ్వాలి, డ్రై అవ్వాలి చేస్తున్నాము. మనం ఏం మాట్లాడలేం కదా. ఇప్పుడు తెలుసు, నిజాలు తెలుసు అయినా సరే అవునా బాబు సరే కానివ్వండి, అంతమించి ఏమనగలం. నాకు ఈ మ్యాచింగ్ కంప్లైంట్ అయితే చాలా ఉంది. నా పోలాండ్లో అంటే అక్కడ తీసుకెళ్లారు, అక్కడ ఒక మూడ్ ఉంది, పక్కన యూక్రెయిన్ నుంచి వచ్చిన యూత్ అందరు ఉన్నారు, అక్కడ ఒక మూడ్ ఉండింది షూటింగ్ కి. ఆ షూటింగ్ ఇక్కడ చీటింగ్ చేసినప్పుడు మాత్రం నాకు అసలు నచ్చలేదు. కాదు, ఫస్ట్ పోలాండ్ వెళ్దాం అంటే కొంచెం మన సమ్మర్లో వెళ్తే బాగుంటుంది కదా, చల్లగా ఉంటుంది కదా అంటేనండి అది ఒక విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కార్తీక్. విచిత్రమైన కళ్ళు ఇలా కొట్టుకుంటూ అదేంటంటే ప్రాబ్లం ఏంటంటేనండి ఫాల్, అది వెళ్తే ఫాల్ లేదు బొంగు లేదు అక్కడ. అమ్మో అమ్మో కార్తిక్ గారు, ఎన్ని నిజాలు మీరు లేకుండా వాళ్ళు స్క్వేర్ టేబుల్లో కూర్చొని మాట్లాడుకున్నారు. మీకు ఇదే అవకాశం, మీరు అమాయకులు అని నిరూపించుకోవడానికి. మీకు కూడా శ్రీనివాసరావు గారు, మీకు కూడా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మీరు చెప్పచ్చు. ఇంకా ఏమైనా ఉన్నట్టయితే కార్తిక్ గారి మీద. కార్తిక్ గారు కంప్లైంట్స్ అయితే ఏం లేవండి. నిజంగా మోస్ట్ వండర్ఫుల్ పర్సన్. నాకు అసలు సెట్ మీద డైరెక్టర్ ఉన్నట్టే కొన్నాళ్ళు తెలియలేదు, అసలు లేడేమో కూడా. అదే నా కంప్లైంట్. ఇదో పెద్ద థంబ్నెయిల్ రేపటికి. ఓకే చెప్పండి, మీరేం సంజాయిషి చెప్పుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్లీ అంటే మాకు సెట్ తడిచిపోవడం తెలుసండి, ఆరిందా లేదా ఇంకా సెట్ ఆరలేదు అనే కంప్లైంట్ కూడా ఒకటి ఉంది. ఇది చెప్పారా? అంటే సెట్ మన సినిమా క్యారెక్టర్ మ్యామ్. ఓ సో తప్పకుండా క్యారెక్టర్లోనే ట్రీట్ చేసాం. ఓకే, మరి ఆ పోలాండ్ యుక్రెయిన్ వాటి సంగతి ఏంటండి? అది నవదీప్ గారి సెక్షన్ అండి. అది కావ్య, డూ యూ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ అగేన్స్ట్? ఇక రవితేజ గారితో మీరు చెప్పినటువంటి ఆ లాస్ట్ విషయాలు, మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఏదో ఉందంట, దేవ్జాన్ గారు. 4 సార్లు చెప్తే కానీ ఆయన పేరు నా నోట్లో నానదు. దేవ్జాన్, ఓకే, ఇట్స్ వెరీ స్టైలిష్. ఆయన పేరు వెనకాల కూడా ఒక చిన్న చరిత్ర ఉంది కదా, మీరు ఇప్పుడు మార్చుకున్నటువంటి పేరు ఇది? ఉన్నటువంటి పేరే, కాకపోతే స్టైలిష్ గా క్రియేటివ్గా చేశారు. ఓకే, కాకపోతే ఐ జస్ట్ వాంట్ టు టాక్ రైట్. ఓకే అన్నా నువ్వు చెప్పండి. మీరు చెప్తుంటే నాకు జోక్ వచ్చేస్తుంది. ఓకే, వన్ కంప్లైంట్ ప్లీజ్ టెల్ ఇట్. మేము 80 ట్రాక్స్ చేస్తాము బీజిఎం స్కోర్ కి. ఓకే, ఆయన వచ్చి అది 40 ట్రాక్స్ చేసిండు అంటారు. వావ్, ఓకే, సరిగ్గా హాఫ్ చేసేయమని చెప్తున్నారు. హాఫ్ చేస్తారు. ఇంతకీ ఇందులో ప్రొడ్యూసర్ గారు మీకు ఇచ్చింది 80 ట్రాక్స్ కి డబ్బులా 40 ట్రాక్స్ కా? ఆయన 300 ట్రాక్స్ కి ఇచ్చారు. 300 ట్రాక్స్ కి విశ్వప్రసాద్ గారు డబ్బులు ఇచ్చారు. తెలుసుండదు సార్, ఇప్పుడు 160 ట్రాక్స్ అయి ఉంటుంది. అన్న సూపర్ అన్న, నువ్వు అయింది. కంప్లైంట్ మీ మీదకి షిఫ్ట్ అయిందండి. కంప్లైంట్ మీ మీదకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు వీటన్నిటికీ కలిపిన సంజాయిషి మీరేం చెప్పాలనుకుంటున్నారు? 80 ట్రాక్స్ వింటే జనాలు కొడతారు కాబట్టి మ్యామ్. ఈగల్ 2లో విందాం మిగిలిన 40 ట్రాక్స్. నాకు కంప్లైంట్ ఉంది. ఎస్ చెప్పండి. అస్సలు ఎక్కువ చేయనీడు. ఎక్కువ చేయనీరా? అస్సలు ఎక్కువ చేయనీడు. ఇంకొంచెం ఏదైనా చేయొద్దంటే వద్దు సరిపోద్ది అంటాడు. ఓకే, కొంచెం ఇంకేదైనా చేద్దామంటే వద్దు సరిపోద్ది అంటాడు. అంటే క్లారిటీ, టూ మచ్ క్లారిటీ. అంత క్లారిటీ ఉండకూడదు మనిషికి. అప్పుడప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయితే మాకు కూడా అతనికి తెలియదు ఏదో నేను ఇచ్చా అని ఫీల్ అవ్వడానికి మాకు చాయిస్ ఉండాలి కదా అప్పుడప్పుడు. ఇప్పుడు ఇది ఇలా చేద్దాం, వద్దు చాలు సరిపోయిందన్న పదండి అంటాడు. అస్సలు ఎక్కువ చేయనివ్వడు. అతని క్లారిటీ ఈజ్ వెరీ. ఏమంటే ఒక డైరెక్టర్కి క్లారిటీ ఉండడం అనేది ప్రాబ్లం అయిందని నేను ఫస్ట్ టైం విన్నాను. నెక్స్ట్ టైం మీరు అన్నట్టు చేద్దాం. నెక్స్ట్ టైం బాగా కన్ఫ్యూజ్ చేస్తారంట. ఎనీవే, మీ సంజాయిషీలు అన్నీ మాకు అందాయి. కానీ నవదీప్ గారు, మీరు కూడా పోలాండ్లో కొంచెం కొన్ని రోజులు యూత్తో అని అన్నారు, కానీ ఎవరు చూడలేకపోయారు అది ఏంటి అని. కానీ మా చేత చిక్కింది. ఆ ఫోటోలు ఒకసారి చూద్దాము నవదీప్ గారివి. యూత్తో ఫోటోలు చూడండి. ప్లీజ్ ప్లే నవదీప్ గారు అండ్ యూత్ ఫోటోలు
మీరు చూడలేదు కదా ఈ ఫోటో? అది డాన్ బిల్జేరియన్, నేను కాదు. మీరే? వావ్, మంచి యూత్ ఫ్రెండ్స్ ఉన్నారు. వెనకాల వాళ్ళ బాడీ గార్డ్సా? ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఓ మై గాడ్, పోలాండ్ యుక్రెయిన్లో మీరు చేసినటువంటి ఈ ఫోటోలు చూసి అనుదీప్ గారు చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారు మీరు చెప్పండి? మీరు ఆ ఫోటోలో లేరనా? దీని మీద మీ స్పందన? స్పందన నీ బొందన అంటారా? అంటే నా ఫోన్కి యాక్సెస్ లేదు కాబట్టి మీరు అలా వేరే ఫోటోల్లో అలా ఫోటోలు పెట్టుకోవాల్సి వచ్చింది, నా ఫేస్ తీసి. నా ఫోన్కి యాక్సెస్ ఉంటే నా ఫోన్లోనే మీకు అన్ని మీకు కావాల్సినవన్నీ ఉండేవి. ఓ మై గాడ్, యాక్చువల్లీ మా దగ్గర ఒక కొత్త గేమ్ ఉంది. మీ ఫోన్ మాకు ఇస్తే మేము కాసేపు పెట్టుకొని అందులో ఉండేవన్నీ ప్లే చేస్తాం. ఓకే, ఇప్పుడే రిలీజ్ అయినటువంటి గరుడం సాంగ్ ఒక్కసారి ప్లే చేద్దాం. ఇంతకన్నా నేను ముందుకు వెళ్ళట్లేదు.